హాయ్ నాన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ లిఫ్ట్. ఈరోజు ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ బై అడ్జాయింట్ మెథడ్, అంటే ఇన్వర్స్ ఎలా కనిపెట్టాలి, 3/3 మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఎలా కనిపెట్టాలో చూద్దాం. ఫస్ట్ ఇన్వర్స్ కనిపెట్టడానికి నీకు ఇన్వర్స్ ఒక ఫార్ములా తెలియాలి. ఇన్వర్స్ ఒక ఫార్ములా ఈజీ. ఫస్ట్ డెట్ 1/det ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఈ ఇన్వర్స్ కనిపెట్టడానికి నీకు డెట్ తెలిసి ఉండాలి, అడ్జాయింట్ ఆఫ్ ఏ తెలిసి ఉండాలి. ఇవి ఎలా కనిపెట్టాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. నీకు ఈ వీడియో అర్థం కాకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెట్ ఎలా కనిపెట్టాలి, అడ్జాయింట్ ఎలా కనిపెట్టాలి, ఇంకా మైనర్స్ ఏంటిది, కోఫ్యాక్టర్ అయినా అనేది కింద డిస్క్రిప్షన్లో నీకు లింక్ ఉంటుంది, వీడియోస్ ఒక లింక్, అక్కడికి వెళ్ళి చూడు. ఓకేనా? ఇదే నేను చెప్పాను కదా ఇంతకుముందు, మైనర్స్ ఎలా కనిపెట్టాలి, మైనర్స్కి ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అనేది నేను ఆ వీడియో తెలిసిపోతుంది. ఓకేనా? ఇక్కడ కూడా చెప్తున్నాను. 1 + 2 ఎంత, 3 వచ్చింది. -1 to the power of ఆడ్కి -1 వస్తుంది. ఇది 1 + 1 ఎంత, 1 + 1కి 2 అంటే -1² 1 వస్తుంది. ఇది 1 + 2 ఎంత అంటే ఇది ఇట్లా అన్నట్టు ఇక్కడ డీటెయిల్గా రాస్తున్నాను. -1 to the power of ఇది 1 + 2, దీనికి 1 + 2 ఎంత, 3 కాబట్టి -1 to the power of 3 ఎంత, -1 వస్తుంది. ఇది ఇక్కడ కూడా మైనస్ ఉంది. 5 అంటే మైనస్ కదా, -1 to the power of 5 ఎంత, -1. అలాగా, అందుకే ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ వచ్చింది. ఈ వీడియోని ఇంకా అర్థం కాకపోతే, ఇక్కడ ఈ వీడియోని అర్థం కాకపోతే నువ్వు కింద నా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో ఒకసారి చూడు. మైనస్ అంటే ఏంటి, కోఫ్యాక్టర్స్ అంటే ఏంటిది, అది ఎలా కనిపెట్టాలి అనేది డీటెయిల్గా ఉంటుంది. ఇంకా అడ్జాయింట్ కూడా ఎలా కనిపెట్టాలి అనేది డీటెయిల్ ఉంటుంది. ఈ వీడియో కూడా చెప్తాను. 3x3 ఒక మ్యాట్రిక్స్కి ఫస్ట్ నువ్వు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఎలా ఫైండ్ చేస్తావు, డెట్ ఆఫ్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు. ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, అంతే కదా. ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. అదే నువ్వు ఎలిమెంట్ తీసుకుంటే ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఈ ఎలిమెంట్ తీసుకుంటే, ఈ రోలో ఈ ఎలిమెంట్స్ తీసుకుంటే ఇట్లా తీసుకోవాలి. నేను ఫస్ట్ రో తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ తీసుకున్నాను. ప్లస్ మైనస్ ప్లస్. ఇప్పుడు 1 ఆఫ్ ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం మొదలుపెట్టి మిగతా 4 ఎలిమెంట్స్ 2 3 2 1. ఈ 2 3కి 2 1కి ఎలా చేయాలి, 2 × 1 - 2 × 3. 2 × 1 ఎంత, 2 - 2 × 3 ఎంత, 6. తర్వాత -0 ఆఫ్ 0 కూడా చేస్తున్నాను మీకు అర్థం కావడానికి. ఈ రోలో సెకండ్ ఎలిమెంట్, ఈ రో ఇంకా ఈ కాలం మొదలుపెట్టి 0 3 1 1 టీ షేప్లో ఇట్లా ఈ వదిలిపెట్టి మిగతా ఎలిమెంట్స్ 0 3 1 1. 0 × 1 ఎంత, 0 - 1 × 3 ఎంత, 3. తర్వాత +1 ఆఫ్ ఈ రోలో ఈ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఈ రోలో ఈ ఎలిమెంట్స్ ఇంకా ఈ ఎలిమెంట్స్ వదిలిపెడితే 0 2 1 1. 0 × 2 ఎంత, 0. ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది -1 × 2 ఎంత, 2. ఇప్పుడు దీని డెట్ ఎంత, 1 ఆఫ్ -6 + 2 ఎంత, 2 - 6 ఎంత, -4. -0 ఆఫ్ సంథింగ్ ఎంత, 0నే వస్తుంది ఇలాగో. +1 ఆఫ్ -2. ఇప్పుడు ఎంత, -4. ఇది ఎలాగో 0నే. -0 ప్లస్ ఇంటూ మైనస్ -2. 1 × -2 దీని డిటర్మినెంట్ ఎంత, -4 - 2 ఎంత, -6. అంతే. దీని డిటర్మినెంట్ ఎంత, -6. నాకు డెట్ వచ్చేసింది. నేను ఈ అడ్జాయింట్ కావడానికి నేను కోఫ్యాక్టర్ ట్రాన్స్పోజ్ చేస్తాను. కోఫ్యాక్టర్ ట్రాన్స్పోజే అడ్జాయింట్. ఆ కోఫ్యాక్టర్ ట్రాన్స్పోజ్ ఎలా చేయాలని కూడా డీటెయిల్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడు, ఫస్ట్ ఈ 1కి నీకు 1కి ఎలిమెంట్స్ కావాలంటే ఫస్ట్ రోలో ఈ కాలం మొదలుపెట్టి 4 ఎలిమెంట్స్కి చేయాలి. 2 3 2 1 ఎలిమెంట్స్. 2 × 1 ఎంత, 2 -2 × 3 ఎంత, 6. దీని ఆన్సర్ ఎంత, -4. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి 0 ఎలిమెంట్ చేస్తే ఈ రో ఈ కాలం మొదలు పెడితే 0 3 1 1. 0 3 ఈ ఎలిమెంట్. అది ఎందుకు చేయాలంటే ఈ రోలో ఈ ఎలిమెంట్ వదిలిపెట్టాలి, ఈ ఎలిమెంట్ అంటే ఈ రో ఈ కాలం వదిలిపెట్టి మిగతా ఎలిమెంట్స్ రాయాలి. 0 × 1 ఎంత, 0. -3 ఎంత, -3. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి ఈ రో ఈ కాలం వదిలిపెట్టి ఇది 0 2 1 2. 0 2 1 2. ఇప్పుడు 0 × 2 ఎంత, 0. -1 × 2 ఎంత, 2. దీని ఆన్సర్ ఎంత, -2. నెక్స్ట్
ఈ రో ఇంకా ఈ కాలం వదిలిపెట్టాలి. ఈ కాలం 0కి ఈ కాలం వదిలిపెడితే 0 1 ఈ కాలం ఈ రో వదిలిపెట్టాలి. అంటే ఇది కాలం, ఇవన్నీ కాలమ్స్ ఇట్లా, ఇవి రోస్. ఈ కాలం వదిలిపెడితే 0 1 2 1 0 1 2 1. అప్పుడు దీనికి ఏమొస్తుంది 0 into 1 ఎంత 0 -2 ఎంత -2. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి ఈ కాలం ఈ రో, అంటే ఈ కాలం వదిలిపెడితే 1 1 1 1 1 1 1 1 ఎంత 1 into 1 ఎంత 1 -1 into 1 ఎంత 1 1 into 1 ఎంత 1 1 into 1 ఎంత 1. ఆన్సర్ ఎంత 0. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి ఈ కాలం ఈ రో ఈ కాలం వదిలిపెడితే 1 0 1 2 1 0 1 2. దీని ఆన్సర్ ఎంత 1 into 2 ఎంత 2 1 into 0 ఎంత 0. దీని ఆన్సర్ ఎంత 2. ఇప్పుడు లాస్ట్ దానికి ఈ రోకి ఈ ఎలిమెంట్కి ఈ రోలో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ రో ఇంకా ఈ కాలం వదిలిపెడితే 0 1 2 3 0 1 2 3 0 into 3 ఎంత 0 -2 into 1 ఎంత 2. దీని ఆన్సర్ ఎంత -2. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి ఈ రో ఈ మెడితే 1 1 0 3 1 1 0 3 1 into 3 ఎంత 3 -0 ఎంత 3. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్కి ఈ రో ఈ కాలం వదిలిపెడితే 1 0 0 2 1 0 0 2 2 -0 ఎంత 2. మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్తో మల్టిప్లై ఎక్కడెక్కడ చేయాలి? A12 A21 A23 A32. ఇప్పుడు A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. ఇప్పుడు ఎక్కడెక్కడ మైనస్? ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ. మనం మ్యాట్రిక్స్ రాసుకున్నాం కదా, ఇంతకు చేసినాం కదా. ఆ మ్యాట్రిక్స్ ఒక ఎలిమెంట్స్ ఇక్కడ రాస్తాను. 4 -3 -2 -2 0 2 -2 3 2. ముందు మైనస్ పెడితే అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఇక్కడ ఒక మైనస్ పెడితే అయిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇవేంటిది? కోఫ్యాక్టర్స్ యొక్క ట్రాన్స్పోజే నాకేంటిది? అడ్జాయింట్ ఆఫ్ ఏ. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. దీన్ని ట్రాన్స్పోజ్ ఎలా చేయాలి? దీనితో మల్టిప్లై చేయాలా నేను? నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు -4 ఇది మైనస్ ఇంటూ మైనస్ ఎంత +3 ట్రాన్స్పోజ్ చేసి ఉంది. అంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలం రాయాలి. ఇది -2. ఇప్పుడు సెకండ్ రోని సెకండ్ కాలం రాయాలి. మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. నెక్స్ట్ 0 మైనస్ ఇంటూ 2 ఎంత -2. నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలం రాసిన, థర్డ్ రోని థర్డ్ కాలం రాయాలి. -2 ఇది -3 2. ఇదేంటిది ఇప్పుడు? అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఇప్పుడు నాకు ఫార్ములా ఏంటి తెలుసు? A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు A ఇన్వర్స్ అంటే ఏంటిది? 1/, డిటర్మినెంట్ ఇంకా డెట్ ఇంకా అడ్జాయింట్ ఆఫ్ ఏ. నాకు అడ్జాయింట్ తెలిసింది, డెట్ తెలిసింది, అంతే కదా. అడ్జాయింట్ తెలిసింది, డిటర్మినెంట్ తెలిసింది. ఇప్పుడు నాకు ఆన్సర్ వచ్చేసినట్టే కదా. నాకు డెట్ ఇంతకుముందు ఎంత వచ్చింది? -6 కదా. చూసినా కదా -6 అనేది. డెట్ ఈజ్ ఈక్వల్స్ టు -6 వచ్చింది. -6 వచ్చినప్పుడు A ఇన్వర్స్ ఎంత? A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు దీంతో మళ్ళీ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఏంటి? ఇదే కదా. -4 2 -2 3 0 -3 -2 -2 2. ఓకేనా? ఈ వీడియో నీకు పూర్తిగా అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లర్న్ లిఫ్ట్.